కుంభమేళాకు వేలైంది. ప్రపంచం నలుమూలలా ఉండే హిందువులకి మహాకుంభమేళాలో పాల్గొనడం ఒక కళ. వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగ్రాజ్లో ఈ మహాకుంభమేళా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ముగిసే ఈ మహాకుంభమేళా ఏర్పాట్లపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది. మహాకుంభమేళా కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సాధువులు, సన్యాసులు, పర్యాటకులు పెద్ద ఎత్తున రానున్నట్లు యూపీ సర్కార్ భావిస్తోంది. కుంభమేళాకు వచ్చిన ప్రజలు అయోధ్య బాలరాముడి దర్శనానికి వచ్చే అవకాశాలున్నాయి. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి కుంభమేళా జరుగుతుండడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే అయోధ్యలోనూ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామమందిర దర్శన వేళలు పెంచుతూ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మహాకుంభమేళా భద్రత కోసం పారామిలిటరీ బలగాలతో పాటు 50,000 మంది సిబ్బందిని నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన 2,700 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. తొలిసారి అండర్ వాటర్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. కుంభమేళా సమాచారం తెలుసుకోవడానికి 11 భారతీయ భాషల్లో AI చాట్ బోట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పనకు వేల సంఖ్యలో టెంట్లు, షెల్టర్లతో మహాకుంభనగర్ నిర్మిస్తున్నారు. దీన్ని గూగుల్ మ్యాప్తోనూ అనుసంధానిస్తున్నారు. కుంభమేళాకు వచ్చిన భక్తులకు చికిత్స చేసేందుకు తాత్కాలిక ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి 200 మందికి చికిత్స అందించేందుకు వీలుగా భీష్మ క్యూబ్ ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు కుంభమేళాలో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక 92 రోడ్లు పునర్నిర్మిస్తున్నారు. 17 ప్రధాన రహదారుల సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యాధునిక బహుళ విపత్తు నివారణ వాహనాలను మోహరిస్తున్నారు. సౌర విద్యుత్తుతో లైటింగ్ వసతులు కల్పిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. మొత్తంగా ఈ మహాకుంభమేళాను ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.